అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి బొత్స సత్యనారాయణ గారు విజయనగరం డిస్టిక్ ఎమ్మెల్సీ. ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయి మళ్ళా ఎమ్మెల్సీగా నిలబడి ఒక పోటీ లేకుండా గెలిచాడు ఆయన. మరి ఉత్తరాంధ్రలో 40 సంవత్సరాల నుంచి పదవిలో ఉన్నారు బొత్స సత్యనారాయణ గారు. కనీసం విజయనగరం డిస్టిక్లో ఏ డెవలప్మెంట్ కూడా లేదు. మరి విజయనగరంలో పడుకున్నారు, ఎవరికి ఎంత దొరికితే అంత దోచుకున్నారు. జనాలు చూస్తూనే ఉన్నారు. ఆయనకు వాళ్ళను దింపేశారు, 11 మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు లెక్కలు కట్టుకుంటూనే ఉండాలి. కొంచెం తెలుసుకోండి. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఎంత దొరికితే అంత జనాల కాడ దోచుకున్నారు. అందుకే జనాలు చూశారు. జనాలు 11 సీట్లు మాత్రం ఇచ్చారు, ఒక టీం మాదిరిగా ఇచ్చారు. ఏదైనా ఒక కబడ్డీ కానీ, ఒక బ్యాడ్మింటన్ కానీ, దేనికైనా కానీ 11 మందిని తీసుకుంటారు టీంకి. అదే టీం ప్రకారం 11 ఇచ్చారు వాళ్ళకి. ఒకసారి తెలుసుకోండి. ఇలా అదేదో టీం మాదిరిగా ఆడారు, ఆ టీం 11 ఇచ్చారు కాబట్టి అదే టీం ప్రకారం 11 ఇచ్చారు, దింపేశారు. ఈ 5 సంవత్సరాలు లెక్కలు కట్టుకుంటూనే ఉండాలి ఈ బొత్స సత్యనారాయణ గారు. రాజధాని ఎక్కడ అంటే రేపు ఎల్లుండి చెప్తాము అని గుర్తుందా బొత్స సత్యనారాయణ గారు? అలా ఉంది మీ పరిపాలన, మీ రాజకీయం, మీ ఎమ్మెల్యే పదవులు, మీ ఎమ్మెల్సీ పదవులు. ఆ విధంగా చేయబట్టే మీకు 11 సీట్లు మాత్రం ఒక టీం ప్రకారం ఇచ్చారు. తెలుసుకోవాల్సిందిగా. ఇక ఎవరు నమ్మే స్థితిలో లేరు అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషులు ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.